బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకుంటే సమరభేరి నిర్వహిస్తామని అన్నారు మంత్రులు. యూరియాపై రాజకీయ స్వార్థంతోనే కొందరు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి దగ్గరే బ్యారేజీని నిర్మిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలన్నారు. యువత చదువుతో పాటు స్కిల్స్ పెంచుకుంటేనే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు మినిస్టర్స్. ఇందిరమ్మ ఇల్లు, సెల్ఫ్ హెల్ప్ స్కీమ్లకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయవద్దన్నారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో చూడాలన్నారు. హైదరాబాద్లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి సమావేశమయ్యారు. అన్నదాతల పక్షాన రుణమాఫీ, రైతు భరోసా పేరిట బ్యాంకులకు రుణాలు జమ చేసినట్లు చెప్పారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ particularly for youngsters, please think very positively and see to that they get without any hindrances in the bank by asking the collateral securities where you are. So think very humanly and try to help them by lending without asking any of these kind of collateral securities. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాజకీయ స్వార్థంతోనే కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సజావుగా యూరియా పంపిణీ జరుగుతూ ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు కలగకుండా, తోపులాటలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్ ముఖ్యమన్నారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తులో ఎదగగలమన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సాఫ్ట్ స్కిల్స్ గుడ్ ట్రైనింగ్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ చేయకుంటే లాభం లేదు. బికాజ్ వెన్ దే గో ఫర్ ఇంటర్వ్యూ హీ మే బి వెరీ నాలెడ్జబుల్, కానీ సరిగా ఇంటర్వ్యూ చేయకపోతే ఆయనకి ఎట్లా ఆన్సర్ చేయాలో, బాస్కి ఎట్లా ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తున్నారో వారికి నచ్చకపోతే ఈ విల్ నాట్ గెట్ ద జాబ్. సో దానికి కూడా మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు కొద్దిగా పిలిచి వారికి ఈ కోణంలో కూడా చెప్పే అవసరం ఉంది ప్రిన్సిపల్స్ అందరికీ కూడా. ములుగులో మల్టీపర్పస్ వర్కర్ మృతికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి సీతక్క. జీతం ప్రాసెస్ చేసే సమయంలో స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే 2 నెలల వేతనం ఆలస్యమైందన్నారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి బిల్ కలెక్టర్ను విధుల నుంచి తొలగించామన్నారు. చనిపోయిన వారిని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ వాడుకోవటం సిగ్గుచేటని విమర్శించారు మంత్రి సీతక్క. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే సమరభేరి నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించామని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెప్తున్నారని అన్నారు. త్వరలో జనహిత పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏండ్లుగా పనిచేసి బయటికెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి విమర్శ చేసినాడు, రాజకీయ విమర్శ అన్నారు. ప్రభుత్వం చర్య తీసుకునేనాడు కక్ష సాధింపు చర్య అన్నారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులే అవినీతి జరిగింది అని, అందుకే శాఖను కూడా మార్చినాము, వాళ్ళ ఇళ్లలో బంగారం ఉంటే తెలంగాణ అంతా బంగారం అయిందని చెప్పుకోవడం పొరపాటు అన్నట్లయితే చెప్పినారో, ఇటువంటి అన్ని అంశాలను మనం ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి అంశం చేపట్టడం కానీ. 10 ఏళ్ల పాలనలో గురుకుల విద్యార్థులను బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కుటుంబ తగాదాలతో హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా కేసీఆర్ గురుకులాల్లో విద్యార్థులను కలిశారా అని ప్రశ్నించారు. గురుకులాలకు సంబంధించినటువంటి అన్ని విధాలు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. 5th క్లాస్ టు 7th క్లాస్ వరకు ఉన్న పిల్లలకు డైట్ ఛార్జ్, కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం జరిగింది. సుమారు 1,70,000 మంది గురుకులాలు చదువుకున్న పిల్లల గురించి, కనీస భోజనం గురించి డైట్ ఛార్జీలు పెంచాలి, మెస్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. వారు ఈరోజు గురుకులాలు నిర్వీర్యమైనవని చెప్పేసి ప్రభుత్వంపై మాట్లాడడం అనేది అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని మేము
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మిస్తామని చెప్పారు. జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి ఉత్తమ్. నీటి కేటాయింపు, క్లియరెన్స్లు, ట్రిబ్యునల్లో వాదనలు, దెబ్బతిన్న బ్యారేజీల పునరుద్ధరణలపై వివరణలు అడిగి తెలుసుకున్నారు. NDSA సిఫారసుల ప్రకారం పునరుద్ధరణ పనులపై ముందుకు వెళ్లాలని సూచించారు.